గురువుగారు చివరగా మీనరాశి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మీనరాశి వారికి ఎక్కువ ప్రతికూలంగాను తక్కువ అనుకూలంగాను సంచరించేటువంటి గ్రహాల పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ మే నెల మొదటి వారం నుంచి జూన్ నెల మొదటి వారం వరకు గన ఈ మీనరాశి రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉందో గన మనం పరిశీలిస్తే, ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు జన్మరాశిలో ద్వితీయంలో సంచరిస్తూ వివాదాలకు కారణమవుతున్నాడు, ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలోను తృతీయంలోనూ కూడా ప్రతికూల ఫలితాలని అందిస్తున్నాడు. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు వీరికి తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తూ వీరికి ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు, ఏళ్ళనాటి శనిని అందిస్తున్నాడు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి జన్మరాశిలో సంచరించేటువంటి రాహువు వీరికి మీనరాశిలో సంచరిస్తూ ఒక రకమైనటువంటి దురాశనం, అతితో కూడినటువంటి వారికి అత్యాశను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ భావంలో కన్యలో కేతు సంచారం నిరాశను కలిగించే వాతావరణం కల్పిస్తుంది. ఈ రకంగా కుజుడు, బుధుడు, గురువు, శని, రాహు, కేతువులు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అయితే షష్ఠాధిపతి అయినటువంటి రవి భగవానుడు మాత్రమే ద్వితీయ తృతీయ భావాల్లో వీరికి జనసహకారాన్ని, ప్రభుత్వం నుంచి ఒక అధికారికమైనటువంటి విజయాన్ని అందించే సూచన తక్కువ శాతం కనిపిస్తోంది. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ తృతీయ భావాల్లో సంచరించడం వల్ల కూడా శుభఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం 20 నుంచి 25% మాత్రమే ఈ మీనరాశి వారికి ఈసారి ఎన్నికల్లో శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 70 నుంచి 70% పరాజయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.